చేతిమాల ఎవరికైనా కట్టడం రాకపోతే మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. ఒక 2 ఫ్లవర్స్‌నైనా సరే మనం ముడి పెట్టుకోవాలి ఫస్ట్. నేను ఆల్రెడీ కొంచెం కట్టిన తర్వాత నేను వీడియోస్ షూట్ చేశాను. సో, ఫస్ట్ అయితే 2 ఫ్లవర్స్‌ని కట్టిన తర్వాత మన థంబ్ బొటన వేలు, మధ్య వేలుతో రెండిటిని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మన చూపుడు వేలుకి దారాన్ని పైనుంచి కిందకి తీసి మధ్య నుంచి తీసేయాలనమాట. తీసిన తర్వాత 2 ఫ్లవర్స్‌ని పెట్టుకొని దాన్ని గట్టిగా లాగితే ముడి పడిపోతుంది. సో, ఇక్కడ వీడియోలో చూపించాను కదా! సేమ్ అలానే ట్రై చేయండి ఒకసారి. 2, 3 సార్లు చేస్తా ఉంటే రాని వాళ్ళకి వచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మల్లెపూలైతే మాత్రం మనం ఇలా చేతితో మాల కడితే మాత్రమే బావుంటాయి. అంటే ఆ సన్నగా విడివిడిగా ఫ్లవర్ వచ్చిన తర్వాత అంటే గుబురుగా లావుగా కడితే బరువుగా కూడా ఉంటుంది జడలో. ఎప్పుడు కూడా 2, 2 పువ్వుల కింద టై చేసుకుంటా వెళ్ళిందే చాలా అందంగా పువ్వులు విచ్చుకున్న తర్వాత సన్నంగా బరువు కూడా మనం మోయగలిగేలా ఉంటాయన్నమాట. ఎంతమందికి చేతిమాలొచ్చో కమెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.